వామ్మో! ఇన్ని తెలివితేటలా? పిల్లలకి అప్పుడే వద్దండి. ఎందుకనుకుంటున్నారా? విన్ను ఎక్కడున్నా నేనైతే వెతుక్కుంటుంటే వాడు చూడండి పక్కోళ్ళ గాలి పంపు తీసుకుని పక్కోళ్ళ సైకిల్‌కే వాడైతే కొడుతున్నాడు. ఇదేంటిది ఈడికెలా ఫిక్స్ అయిందని నేనైతే అనుకున్నా. కాకపోతే దగ్గరికెళ్ళి చూసాక అర్థమైంది అదైతే సరిగ్గా ఫిక్స్ అవ్వలేదని. ఇలాంటి తెలివితేటలు చదువు పరంగా గానీ, జాబ్ పరంగా గానీ బాగానే ఉంటాయి. బట్ కొన్ని విషయాల్లో అయితే ఇబ్బంది అవుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆనియన్స్, ఫ్రూట్స్ అయి కట్ చేస్తాను కదా నైఫ్‌తో. కట్ చేసినప్పుడు అయితే వాడు చూస్తాడు. నేను ఇలా సైడ్‌కెళ్ళిన దాకుండి వాడికి అవి దొరకగానే సేమ్ వాడు అదే కట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాడు. అందుకే నేను వాటినైతే వీళ్ళు చాలా దూరంగా ఉంచుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎందుకు ఇస్తానంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అందరూ ఇలాగే ఉన్నారు. మ్యాక్సిమం పిల్లలు 90% పిల్లలు ఇదే నాలెడ్జ్తో ఇలాగే ఉన్నారు. సో అందుకే పిల్లల్ని చాలా టేక్ కేర్గా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సైలెంట్గా ఉండడం కన్నా అల్లరి చేయడమే పెట్టండి. అల్లరి చేస్తే ఇక్కడెక్కడో ఉన్నట్టు లెక్క. సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు పెద్ద ప్లాన్ చేస్తున్నట్టే లెక్క. అందుకే అండి పిల్లల పేరెంట్స్కి నేను చెప్పాలనుకునేది ఒకటే, పిల్లలకి అన్ని దూరంగా ఉంచండి. వాళ్ళని టేక్ కేర్గా చూసుకోండి. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది మీ అందరికీ నేను చెప్పేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.